కేవలం ఇక్కడ బిర్యానీ తినాలని చెప్పేసి నేను పిరాల నుంచి గుంటూరు వచ్చారంటే నమ్ముతారా? నమ్మకండి, మనం వెళ్తుంది వేరే పని మీద. ఏంటి మమ్మీ ఎవడు? ఇక అలా బస్ కోసం పిరాల బస్ దగ్గర వచ్చాను. నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది ఒక బస్ సీట్ కోసం ఎంత కష్టపడాలో. ఇక కింద మీద పడి ఎలాగైతే గుంటూరుకి అయితే వచ్చేసాను. ఇక గుంటూరు వచ్చాక మా ఫ్రెండ్ అయితే పికప్ చేసుకున్నాడు. ఇక వచ్చిన వరకు ఫినిష్ చేసుకుని తిందాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇక అప్పుడే నాకైతే మన ఫాలోవర్ ఆటో అయితే కనిపించింది. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది అని చెప్పేసి మా వాడైతే ఏకే బిర్యానీ హౌస్ దగ్గర తీసుకొచ్చాడు. టేస్ట్ ఏమో కానీ ఇక్కడ ఫ్లోటింగ్ చాలా మంది ఉన్నారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఇక మేమైతే లేట్ చేయకుండా ఒక దమ్ బిర్యానీ అండ్ ఫ్రై బిర్యానీ అయితే చెప్పాము. దీనికైతే టోటల్ 460 రూపీస్ చార్జ్ చేశారు. ఇక మేము చెప్పిన ఫ్రై బిర్యానీ దమ్ బిర్యానీ తీసుకొచ్చారు. ఇక ఈ బిర్యానీ టేస్ట్ వచ్చేసరికి స్పైసీగా అండ్ సాఫ్ట్ గా చాలా బాగుంది. దీనికైతే రేటింగ్ నేను 10/9 ఇస్తాను. మీరు ఎప్పుడైనా ఇక్కడ బిర్యానీ ట్రై చేసి ఉంటే మీ రేటింగ్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ ఒకటి నేను ఎందుకు చేశాను అంటే ఇక్కడ సిట్టింగ్ సరిపోవట్లేదు ఎవరికి. వచ్చిన వాళ్ళు వెయిట్ చేసి ఆ తర్వాత తింటున్నారు. దీని అడ్రస్ వచ్చరికి మనకు గుంటూరు వారి తోట ఫస్ట్ లైన్ లో ఉంటుంది ఏకే బిర్యానీ హౌస్. ఇక అలా తినేసి నేనైతే పిరాలుగా స్టార్ట్ అయిపోయాను. వెళ్తూ మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి పెట్టుకోవడం మర్చిపోకండి.